భారతీయ జనతా పార్టీతో ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎందుకు పొత్తుకొచ్చిందో స్పష్టంగా నేను చెప్పాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్ల అప్పు చేశారు సార్. జగన్ ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు, 2 నెలల తర్వాత ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ అప్పుల భారం మొత్తం మన నెత్తిన పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం నడిపే ప్రసక్తే ఉండదు. మీకు ఆ డౌట్ వద్దు. సో కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. రెండోది, వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వాలనేది చట్టంలో ఉంది. మనం అధికారంలో ఉన్నంత వరకు నిధులు వచ్చినాయి. నేనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది. ఆ మ్యాచింగ్ గ్రాంట్ కట్టక ఆ నిధులు పక్కదారికి వెళ్ళిపోయినాయి. విభజన చట్టంలో అనేక హామీలు ఉన్నాయి. ఆ హామీలని నిలబెట్టుకోవాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మనం కలిసికట్టుగా ముందరికి వెళ్లాల్సిందే.